హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించడానికి. రెండొక చిన్న ప్రార్థనతో ఈరోజు ప్రభు ఇచ్చిన సందేశం కొరకు ఆయన సన్నిధిలో కనిపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితమును నాయన నీవు దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిరోజు ప్రార్థనతో స్తుతితో మా దినచర్యను ప్రారంభించి దినమంతటిలో నీ కృపలో భద్రపరచుటకు, ప్రతి శోధన నుండి తప్పించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థిస్తున్నారా? వాక్యం వింటున్నామంటున్నారు. దేవుని స్తోత్రం. వాక్యం వినడం ఎంత అవసరమో ప్రార్థించుకోవడం కూడా అంతే అవసరం అండి. వాక్యం వింటున్నప్పుడు దేవుని మాటలు మనం వింటున్నాం, ప్రార్థిస్తున్నప్పుడు మన మాటలు దేవునికి వినిపిస్తున్నాం. దేవుడు మన స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాడు. ముఖ్యంగా మన ప్రార్థనల కొరకు, మనం ప్రార్థించే ప్రార్థనలు మన అవసరతల కొరకు ప్రార్థిస్తుంటాం. మనకు అది కావాలి, ఇది కావాలని అడగటం మనకు సర్వసాధారణం. అడగటం కోసమే ప్రార్థించే ప్రార్థన అవసరమైనప్పటికీ ప్రార్థన అంటే అది మాత్రమే కాదండి. మన ప్రార్థన మనం దేవుని మనస్సును ఎరగడానికి, దేవుని చిత్తాన్ని ఎరగడానికి, దేవుని ఇష్టాన్ని ఎరగడానికి అవసరమైందండి. అంతేకాదు, మనం ప్రార్థనలో గడుపుతున్న ప్రతి క్షణము మనకు ఆధ్యాత్మిక బలం చేకూరుతుందండి. ప్రేయింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైం. ప్రార్థనా సమయం అనేది ఎప్పుడు వృధా కాదండి. ప్రార్థనా సమయంలో మనం ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం. ఒక సెల్ ఫోన్ పగలు వాడిన తర్వాత రాత్రంతా దాన్ని ఛార్జ్ పెడతాం కదా, ఏమవుతుంది? దానికి శక్తి వస్తుంది, అందుకే రేపు పొద్దున్నే పనిచేస్తుంది. మనం కూడా ఈ లోక యాత్రలో అనేక సార్లు విసిగిపోతున్నాం, కృంగిపోతున్నాం, ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. మనం రకరకాల శోధనలకు గురైపోతున్నాం, రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వాటికి కండబలము, బుద్ధిబలము పనికిరాదండి. ఆధ్యాత్మిక శక్తి కావాలి. పరిశుద్ధాత్మని శక్తిని పొందుటకు ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన కావాలి. మరి ముఖ్యంగా మనం కొన్ని శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఆ శోధన జయించడానికి మనకి ప్రార్థనా శక్తి అవసరమైంది. చూడండి, చాలామంది మాకు ప్రార్థనా భారాలు పంపిస్తుంటారు. రేపు సర్జరీ ఉంది, ప్రార్థన చేయండి. రేపు డెలివరీకి నా భార్యను తీసుకెళ్తున్నాం, ప్రార్థన చేయండి. మేము హాస్పిటల్లో భయంకరమైన యాక్సిడెంట్లో మేము ఇరుక్కున్నాము, వైద్యులు టెస్ట్ చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు, ఏ కీడు లేకుండా ప్రార్థన చేయండి. అటువంటి క్రిటికల్ టైమ్స్కి ఆ సమయాల్లోనే మనం ప్రార్థన చేయాలి. కీడు చేయటానికి సాతాను ఎప్పుడూ తొందరపడుతుంటాడు, మేలు చేయడానికి ప్రభు ఎప్పుడు ఇష్టపడుతుంటాడు. మనం దేవుని తలుపులు తడితే, మనకు దేవునికి కేక వేస్తే మనం ప్రార్థనలో జవాబులు పొందుకుంటాం. అంతేకాదు, ఆ పరిస్థితుల్లో అపవాది శక్తుల్ని ఎదిరించగలుగుతాం. ప్రార్థిస్తున్నప్పుడు సాతాను నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నువ్వు ప్రార్థించే వారి చెంత కానీ వాడు చేరలేడు. ప్రార్థన నీ శోధనలో నీకు జయమిస్తుంది. ప్రార్థన నేర్చుకోండి. ఎవరు నేర్పిస్తారంటారా? ప్రార్థనలోనే నేర్చుకోవాలి. ప్రార్థన మనుషులు నేర్పే ప్రార్థన అలవాటు, మాటలతో చేసే ప్రార్థన కాదు. కానీ పరిశుద్ధాత్ముడు మన పక్షంలో ఉండి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు. అందుకని మీరు ఒక ప్రార్థనా స్థలాన్ని కోరుకొని, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకొని, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు, మరి ముఖ్యంగా శోధన సమయాలలో, గడ్డు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఉపవాసం ఉండి ప్రార్థించి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు పేతురు, యోహానుల, యాకోబులను వెంటబెట్టుకొని కొన్నిసార్లు ప్రార్థనకు వెళ్ళేవాడు. అప్పుడు రూపాంతర కొండ వెళ్ళినప్పుడు కానీ, లేక గెత్సెమని తోటలో ఆయన ఆ రాత్రి చెమట రక్తముగా కారునంతగా ప్రార్థన చేసిన రోజు కానీ, ఈ పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్థనకు వారిని కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయడని తను రాతివేత దూరం పోయి, అంటే అంత దూరం పోయి అక్కడ ఒంటరిగా ప్రార్థించుకున్నాడు. కానీ ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా?
మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఆయన హృదయంలో ఉన్న ఆ భారము గ్రహించుకోలేదు వీరు. చూడండి, నీకు ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేయాలంటే వారి భారాన్ని మనం ఎరగాలి, వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకోవాలి. అదే విజ్ఞాపన ప్రార్థన. యేసు ప్రభు మన కొరకు ఈరోజు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మన బాధను ఎరిగిన దేవుడు, మన శ్రమను ఎరిగిన ప్రభు, మన శోధనను ఎరిగిన ప్రభు మనం తప్పిపోకుండా మనల్ని మన కొరకు వేడుకుంటున్నాడు. ఆ ప్రభు పేతురుతో చెప్పాడు కదా, సీమోను సీమోను, నిన్ను సాతాను కోరుకున్నాడయ్యా, నిన్ను జల్లించడానికి కోరుకున్నాడు, నీకోసం నేను వేడుకున్నాను. అయినప్పటికీ నువ్వు జాగ్రత్త పడు, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించమంటే గొప్పగా నేను నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం, చెరకెళ్ళటానికైనా సిద్ధం, నేను బొంకను అన్నాడే కానీ ఆ రాత్రి ఇలాంటి శోధన నాకు వస్తే నేను జయించాలన్న గ్రహింపు లేని వాడిగా పేతురు కూడా యోహాను యాకోబులతో పాటు కొనికి నిద్రించారండి. 1కి 3 సార్లు ప్రభు వచ్చి మేల్కొండి అని మేల్కొల్పాడు. కానీ వారు మరల నిద్రిస్తున్నారు, కునికి నిద్రిస్తున్నారు. కొనకడం అంటే సగం నిద్ర అనండి. మనం నిద్రపోలేదంటాం, కానీ మత్తుగా ప్రార్థన చేయటం అనేది, మెలకువగా ప్రార్థన చేయటం అనేది వ్యత్యాసపడు. మీరు చర్చెస్లో కానీ మీ ఇంట్లో కానీ ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీరు మనసులో ప్రార్థన చేసుకోకండి, అప్పుడు మత్తు వస్తుంది, మీ తలంపులు చెదిరిపోతాయి. మీరు కూర్చొని ప్రార్థన చేసుకోకండి, మోకాళ్ళు ఉంటే చాలా మంచిది, మీకు నిద్ర రాదు ఖచ్చితంగా. కానీ మీకు మత్తుగా ఉంటే లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి, లేచి నడుస్తూ ప్రార్థన చేసుకోండి, చన్నీటితో ముఖాన్ని కడుక్కొని ప్రార్థన చేసుకోండి. అంతేగాని మత్తుగా నువ్వు చేసే ప్రార్థన వలన ఎటువంటి విడుదల నీవు చూడలేవండి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అందుకే ప్రభు మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు అన్న విషయాలు గ్రహించుకొని ప్రార్థన చేయాలి. చూడండి, ఇవాళ దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదా. ఊరికే దేశాన్ని బాగు చేయి అంటే సరిపోదు కదా. ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి విపత్తులు జరుగుతున్నాయి, ఎలాంటి సఫరింగ్స్లో ప్రజలు ఉన్నారు, ఎటువంటి బాధల్లో మనుషులు ఉన్నారు. ప్రపంచంలో ఒక్కసారి మనం చుట్టూ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఏ అంచెదనాల్లో మనం ఉన్నాం, ఎటువంటి విపరీత పరిస్థితులు కలుగుతున్నాయని మనం ఎరిగినప్పుడు దానికి తగినట్లుగా ఎవరి ఆదరణ కొరకు ప్రార్థించాలి, ఎవరి రక్షణ కొరకు ప్రార్థించాలి, ఎవరి యొక్క కనువిప్పు కొరకు మనం ప్రార్థించాలని గ్రహింపు కలుగుతుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, మనం ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనే ప్రేరేపణ కలుగుతుంది. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మనం అభ్యాసం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మల హృదయ భారాన్ని మనం ఎరిగినప్పుడు క్రీస్తు ఎలాగూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎలాగూ మన శోధనలు, మన శ్రమలు, మన వేదనలు భరించి మన కొరకు విమోచన చేసి ఉన్నాడు అన్నది. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అన్న మాట మనం విన్నప్పుడు ఇంత ఆత్రతతో ప్రార్థన చేశాడో, మన పాప భారం అంతటి నుండి మనల్ని విడిపించడం కొరకు అన్నది గ్రహించే ప్రార్థించాడు. మీ మందిరాల్లో ప్రార్థన మీటింగ్స్ ఉన్నాయా? సమాజంగా కూడి ప్రార్థిస్తున్నారా? ఒంటరి ప్రార్థన ఒక వంతు అయితే తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించటం మరో వంతండి. అది అవసరమైనది. సంఘం ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడ్డాడు. సంఘం ప్రార్థిస్తే సాతాను శక్తులు కూలగొట్టబడతాయి. విశ్వాసులుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతటా విస్తృతంగా జరుగుతాయి. అంచె దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినములలో మనం ఉన్నాం. ప్రార్థన ఈనాటి విశ్వాసికి, క్రైస్తవులకు, సంఘానికి ఎంతో అవసరమైనది అని గుర్తించాలి.
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని ప్రభు చెప్తున్నట్టు మనం అనేక సార్లు ఆత్మలో ప్రార్థించుకోవాలని ఆశ ఉన్నప్పటికీ శరీర సంబంధమైన శ్రమలను తట్టుకోలేక మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటుంటాం. విపత్తులు కలుగుతున్నప్పుడు, చెడు సమాచారం వింటున్నప్పుడు, నిరుత్సాహపు మాటలు వింటున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నామనుకున్నప్పటికీ మనకు రోగాలు, అనారోగ్యాలు, బలహీనతలు కలిగినప్పుడు ఒక విధమైనటువంటి చంచలమైన అవిశ్వాసము రావటము, లొంగిపోవటం అనేది కనపడుతుంది. అందుకనే మరింత ఆతృతగా మనం ప్రార్థించటం, మరింత భారంతో ప్రార్థించటం, అపవాది తంత్రములు ఎరిగిన వారిమై ఉండి ఎక్కడ వాడు సందు చేసుకుంటున్నాడన్నది గ్రహించి అక్కడ అపవాదిని బంధించటం మనం ప్రార్థనలో అభ్యాసం చేసుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి అనుదినము క్రమబద్ధతలో ప్రార్థించేవారు అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నవారిగా ఉంటారు. ప్రతి శోధనను జయించగలిగిన వారిగా ఉంటారు. మోకాళ్ళ ప్రార్థన ఎంతో విలువైనది. ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమైనది. సంఘ ప్రార్థన, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయటం ఈ అంచె దినాలలో అతి ప్రాముఖ్యమైనది. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇద్దాం. ప్రార్థనా జీవితాన్ని కలిగి విశ్వాసంలో ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ బుధవారం నాడు మధ్యవార ప్రార్థన కూటమును ఎన్నో సంఘాలలో నిర్లక్ష్యం చేస్తుండగా ప్రార్థన విలువను ఎరిగి ఒంటరిగా, ఏకాంతముగా, గుంపుగా, విశ్వాసులుగా ఆలయంలో కూడి మొరపెట్టుకునే ప్రార్థనాత్మను మాకు దయచేయండి. అపవాది శక్తులు విస్తారముగా దూసుకొస్తుండగా, పాపాంధకారముతో ఈ లోకము నిండిపోతుండగా అపవాది క్రియలను లయపరచగలిగిన పరిశుద్ధాత్మ శక్తితో చేసే విజ్ఞాపన ప్రార్థనలను నీ బిడ్డలమైన మాకు నేర్పించున్నారు. ప్రజలందరి కొరకు ప్రార్థించుటకు, అధిపతుల కొరకు ప్రార్థించుటకు, అధికారుల కొరకు ప్రార్థించుటకు, ఈ లోకములో ఉన్న దుష్ట శక్తులను జయించినట్లుగా ప్రార్థన కంచెతో ఆధ్యాత్మిక బలమును పుంజుకొని నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి తెలుసు కదండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రస్తుతం మాకు సౌదీ నుండి, కువైట్ నుండి అనేక మంది వారి రకరకాల భారాలు తెలియజేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న మీరు కూడా నాకు తెలుసు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి మీకు వాట్సాప్ పెడతానికి కూడా టైం లేదేమో కొన్నిసార్లు. అంతేగాని మీరు సౌఖ్యంగా ఉన్నారని నేను అనుకుంటలేదు. మీ పక్షంలో మేము విజ్ఞాపన చేయడానికి, ఇతర దేశాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న మిమ్మల్ని ప్రార్థనతో బలపరచడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాం. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వారి కొరకు కూడా భారం కలిగి ఉన్నాం. మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి కొరకు గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చ్లో జరిగే ప్రార్థన కూడికను మీకు లింక్ ఇస్తాం. మీరు కూడా మాతో పాటు కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా స్తుతి మహిమ